నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సర్వసిద్ధిదాయకమైనటువంటి శ్రీ సువర్ణలక్ష్మీదేవి వ్రత విధానాన్ని ఏ విధంగా చేయాలి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ కాశీనాథిని నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీమతి కాశీనాథిని సుభద్రాదేవి గారు. వారితో మాట్లాడదాం. ఆ వ్రత విధానాన్ని ఏ విధంగా చేయాలి మనం కూడా తెలుసుకుందాం. అలాగే మీరు గురువు గారితోనూ అలాగే అమ్మతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. అలాగే అసలు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం గురించి తెలియజేసే ముందు ఈ వ్రతానికి దేశికులైనటువంటి రామదూత స్వామి గురించి తెలియజేయండి గురుగారు. వందేహం సతతం శుభాంకఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మక హాసభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీగానలోలం భజే. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు ఈనాడు ప్రస్తుతం ఈ కలియుగంలో ఈ యుగంలో మన ముందు నడయాడుతూ మన అనుగ్రహిస్తున్నటువంటి ఒక గొప్ప అవధూత కాదు, అవధూత చక్రవర్తి, అవధూత పథ నిర్దేశకుడు. మనం ఎప్పుడూ కూడా చదవని వినని మనకు తెలియనటువంటి బ్రహ్మనాగరి అనే ఒక అద్భుతమైన సిద్ధుల భాష, అది ఒక దివ్య భాష. దాన్ని రాయటం, చదవటం, మాట్లాడటం తెలిసిన ఏకైక విశ్వయోగి శ్రీ రామదూత స్వామివారు. ఆయన దర్శనం చేసి లోకానికి అనుగ్రహించి లోకంలో ఉన్న అనేక ఈతిబాధలు, మానవులకు వచ్చే ఈతిబాధలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యం లేకపోవటం, పిల్లలు లేకపోవటం, పిల్లలు ఉన్నా వాళ్ళు అనుకున్న రీతిలో, పెద్దలు అనుకున్న రీతిలో వాళ్ళు పెరగకుండా కొంచెం వక్ర మార్గంలో పడిపోవటం, ఇలాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ఇంకా ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ అన్నిటి అరిష్టాలని తీసివేసే ఒక మహత్తరమైన దివ్యమైనటువంటి సువర్ణలక్ష్మి వ్రతాన్ని జాతికి అందచేసిన మహామహిముడు శ్రీ భగవాన్ శ్రీ రామదూత స్వామివారు. ఆయనని మనం అవధూత చక్రవర్తిగా, ఎందుకంటే అనేక మంది అవధూతలు ఆయనకి శిష్యులుగా ఉండటం, ఆయన దగ్గరికి రావటం, ఆయనకి పాదాక్రాంతులు కావటం మేము స్వయంగా దర్శించిన సన్నివేశాలు ఉన్నాయి. అది మాకు కలిగిన ఒక మహత్తరమైన అదృష్టం. అటువంటి సిద్ధపురుషులకు కూడా మార్గాన్ని చూపించే ఒక దివ్య పురుషుడు ఆయన. మనతో పాటుగానే ఉంటారు. మామూలు మానవ ఉపాధినే ధరించి వచ్చిన భగవాన్ శ్రీ రామదూత స్వామి విష్ణుదేవుని 10వ కళగా, అంటే విష్ణుదేవుడికి 16 కళలు ఉంటాయంటారు. కళలు అంటే ఒక వస్తువు యొక్క 16వ భాగానికి కళ అని పేరు. అట్లా విష్ణుదేవునికి 16 కళలు ఉంటే అందులో 10వ కళ భగవాన్ రామదూత స్వామివారుగా మనం చెప్పుకోవచ్చును. ఆ విధంగా ఆయన మన అనేక రకాలుగా మనని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకటే విషయం తల్లి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. భగవంతునికి అనేక రకాలుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన బాధలు పోవటానికి, అల్టిమేట్గా పరమార్థం మనకు అందుబాటులో రావడానికి ప్రార్థిస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు మన కోసం పడే తాపత్రయం అనేక రకాలుగా ఉంటుంది. మనం తాపత్రయపడటం కాదు, భగవంతుడు మన కోసం పడే తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో దానికి దృష్టాంతం ఈ అవధూతలు భూమికి దిగిరావటమే గొప్ప ఇదనమాట. మన అనుగ్రహించేందుకు భగవంతుడు అవధూతల రూపంలో వస్తూ ఉంటారు. అది ఆయన అటువంటి అవధూత చక్రవర్తి. అనేక మంది అవధూతలకి ఆయనకు మార్గదర్శకుడుగా ఉన్నారు కాబట్టి ఆయన అవధూత చక్రవర్తి, అవధూతలకు పథ నిర్దేశకుడుగా మనం చక్కగా చెప్పుకోవచ్చు.
అసలు ఈ సువర్ణ లక్ష్మీదేవి వ్రతం ఏ విధంగా చేయాలమ్మా? వరలక్ష్మి వ్రతం యువతలందరూ కూడా స్వామివారు కూడా చాలా చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్ళి అక్కడ సిద్ధ పురుషులందరితోటి వాళ్ళ యొక్క సాంగత్యంతో ఆయన తపస్సు ద్వారా దర్శించినటువంటి అమ్మవారి సువర్ణలక్ష్మి అమ్మవారు. మామూలుగా మనం చెప్పుకునే విష్ణుపత్ని లక్ష్మి అట్లా కాకుండా ఇది అవధూతలు కేవలంగా మానవ జాతి కోసం, మానవులు పడేటటువంటి ఈతి బాధలను తొలగించుకోవటం కోసం తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నటువంటి అమ్మవారి సువర్ణలక్ష్మి అమ్మవారు. ఈ వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే స్వామివారు నిర్ణయం చేస్తారు, ఫలానా దోషం వల్ల ఈ వ్రతం చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన దర్శనానికి వచ్చినప్పుడు చెప్తారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతంకి స్వామివారి దగ్గర ఆయన నిర్దేశించిన ప్రకారంగా శిక్షణ పొందినటువంటి వాళ్ళే వెళ్ళి వ్రతం చేయిస్తారు. మామూలు పురోహితులకి చేయించడానికి ఇది కుదిరే వ్రతం కాదు. ఈ అమ్మవారి 12 సంవత్సరముల బాలికని ఆవిడ రాధాదేవి యొక్క గోలోక మహారాజ్ని అయినటువంటి రాధాదేవి యొక్క శిరస్సు నుంచి ఉద్భవించిందని స్వామివారి యొక్క దర్శనం. ఇది ఈ దంపతులు 21 మంది దంపతుల్ని పిలుచుకోవాలి. ఈ 21 మంది దంపతులు ఆ రోజున పూజా కార్యక్రమానికి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పూజలో భాగస్వాములు అవుతారు. ముందు గణపతి పూజతో ప్రారంభమవుతుంది ఈ పూజ. గణపతి పూజ తర్వాత కలశ స్థాపన చేస్తాం. వాళ్ళ దీన్ని బట్టి 6 కలశాలు కానీ 3 కలశాలు కానీ 2 కలశాలు కానీ అట్లా ఈ కలశ స్థాపన చేసి అందులోకి త్రిమూర్తుల్ని, పరమగురువైనటువంటి వేణుదత్తాత్రేయ స్వామిని, స్వామివారిని, సువర్ణలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి కలశ పూజ జరుగుతుంది. కలశ పూజ జరిగిన తర్వాత ఈ కంకణ ధారణ అనేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కంకణ ధారణ అనే కార్యక్రమం ఏమిటంటే ఈ గోలోకం నుంచి ఆ అమ్మవారిని మనం ఆవాహన చేసి ఆ ఆవాహన చేసినటువంటి అమ్మవారిని స్థిరంగా మన దగ్గరే ఉంచుకోవడానికి భర్త భార్య యొక్క కుడి చేతికి మూడు పొరలతోటి కంకణం కడతాడు. కట్టినప్పుడు స్థిరంగా లక్ష్మి ఉంటుందనేటువంటిది కంకణధారణలో ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ కంకణధారణ అయిన తర్వాత దంపతులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కంకణధారణ జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళందరూ చేత వీళ్ళకి ఆశీర్వచనం ఇప్పిస్తాం. ఈ ఆశీర్వచన కార్యక్రమం అయిపోయిన తర్వాత లక్ష్మీ స్థాపన అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. ఈ లక్ష్మీ స్థాపనలో ఈ దంపతులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అమ్మవారికి ఆ నామాలతోటి మేము చెప్పినటువంటి నామాలను వాళ్ళు తిరిగి చెప్తూ అమ్మవారి యొక్క పాదాల మీద ప్రతిమ ఏదో పెట్టుకుంటున్న యజమానురాలు ఆ ప్రతిమ దగ్గర వాళ్ళ కోరికను చెప్పుకొని పుష్పాలు అక్కడ సమర్పిస్తారు. తర్వాత యజమానురాలు ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటుంది. అక్కడికి అమ్మవారిని మనం ఇంట్లో స్థాపన చేసినట్టు అవుతుంది. తర్వాత సువాసిని పూజ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత హోమ కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇరుముడి కార్యక్రమం కూడా ఉంటుంది. ఇదంతా ఒక వరుస క్రమంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది స్వామివారి దగ్గర శిక్షణ పొందినటువంటి గురుస్వాములు లేకపోతే దీక్షాదారులు వెళ్ళి చేయించేటటువంటి పూజ ఇది. బయట పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బయట పురోహితులకి తెలియదు, అసలు ఈ పూజా విధానమే తెలియదు. వాళ్ళు మామూలుగా సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి అదొక కల్పంలో వరుసగా వస్తున్నట్టుగా చేయించగలరు. కానీ ఈ విధానం అంతా మటుకు మా గురువుగారి దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు మాత్రమే చేయించగలుగుతారు. దీనికి ప్రత్యేకమైనటువంటి అష్టోత్తరం ఉంది. తర్వాత గణపతి నామాలు కూడా స్వామివారి పరంగా గణపతి, స్వామివారు ఈ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా నామాలు రాయటం జరిగింది. అట్లా ఈ నామాలు కానీ, అష్టోత్తరం కానీ, గణపతి నామాలు కానీ, స్వామివారి నామాలు కానీ, యజ్ఞనామాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన పర్యవేక్షణలో రచించినటువంటి నామాలు, పూజా విధాన కార్యక్రమం కూడా. కాబట్టి ఇది బయట పురోహితులు పూజ చేయించలేరు. వాళ్ళతో వాళ్ళు చేయించను లేరు, వీళ్ళు చేయించుకోవడానికి కూడా కుదరదు. ఒక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. తప్పకుండా పిలవండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే, మాట్లాడొచ్చు, మీకు కాల్ కలిసింది.
హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా చాలా సంతోషం అండి. పుణ్య దంపతులకి పాదాభివందనాలు. శ్రీరామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. నేను ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పారు కదా అవధూతలు అని, అంత వాళ్ళ శక్తివంతులైన వాళ్ళు మనకి అసలు మనం కూడా ఒక పుణ్యం చేసుకుంటే కదా వాళ్ళ దర్శనం అవుతుంది. అంత శక్తి మనకు ఉందా? అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఉండేది అసలు మనకి కళ్ళకి కనిపిస్తున్నారంటే అది మనకి చాలా అదృష్టం కదా. అసలు వాళ్ళు ఎవరు అని అడుగుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. అవధూతలు అంటే సాధారణ సన్యాసులుగా చెప్పడానికి వీల్లేదు. అంటే వారు ప్రధానంగా సన్యాసులు అయినప్పటికీ కూడా మానవుల మధ్యలోనే ఉంటూ మానవ ఉపాధినే ధరించి, అంటే మానవ రూపాన్నే మానవ ఆకారాన్నే ధరించి మానవుల మధ్యలోనే ఉంటూ సాధారణంగా ఆయా మానవుల చేత గుర్తింపబడకుండా ఉంటారు. మనలోనే ఉంటుంటారు, మనకు తెలియదు. అంత దివ్యపురుషులుగా ఉంటారు. ఇందాక నేను చెప్పాను తల్లి, విష్ణుదేవుని పదవకళే అవతారంగా జన్మించినదే అవధూతగా భావించబడుతున్నది. అది ఎందుకనంటే మానవులు ఏ విధంగా భగవంతుడి కోసం తాపత్రయపడుతూ ఉంటారో, ఆవేదన పడుతూ ఉంటారో, ఆరాటపడుతూ ఉంటారో, అంతకంటే భగవంతుడికి మానవుల పట్ల ఆరాటము, ఆవేదన, తాపత్రయము ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా వీరిని ఉద్ధరించాలి, ఏ విధంగా వీరిని పైకి తీసుకురావాలి, ఏ విధంగా వీరు అనేకమైన కష్టాల్లో ఉన్నారు, ఎట్లా వీళ్ళని కాపాడాలి అన్న ఆవేదన మనకంటే, మన ఆవేదన కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది భగవంతుడికి. దాని ఫలితంగానే ఈ అవతారాలు వస్తాయి. అందులో అవధూతలు చాలా సూక్ష్మంగా అందరికీ అందుబాటులో ఉంటూ, అందుబాటులో కనిపించకపోయినప్పటికీ కూడా అందుబాటులోనే ఉంటూ, మనందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ, మన యొక్క బాధలన్నింటినీ కూడా తొలగిస్తూ మనని కాపాడుతూ ఉంటారు. అవధూత అనే మాటకి, ధూతము అనే శబ్దానికి చిమ్మటం, విదిలించటం, కదిలించటం అనే అర్థాలు ఉన్నాయి తల్లి. అంటే మన పాపపు రాశి ఒక మూటలాగా ఉంటే ఆ మూటని విదిలించి పారివేసి పాపాలని సడలింపజేసి, అవ అంటే టు సేవ్, టు ప్రొటెక్ట్, కాపాడు, రక్షించు అని అర్థం. కాబట్టి మనల్ని అవనం చేస్తారు, అంటే మనని కాపాడుతారు. మన యొక్క పాపపు రాశిని మనమంటే మనందరం పాపాలు చేసి ఉంటామా అంటే, ఇందాక మీరు అన్నారు తల్లి, ఎన్నో జన్మల పుణ్యం, ఒక జన్మ కాదు తల్లి, అనేక జన్మల పుణ్య విశేషం చేత మాత్రమే అవధూతల యొక్క దర్శన స్పర్శనాదులు మనకు లభిస్తాయి. అందువలన అంత తేలికైన విషయం కాదు. పైగా ఈ పాపం కానీ పుణ్యం కానీ మనం చేసుకున్నది మాత్రమే కాదు, మనకు ముందు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ముందున్నవాళ్ళు, వాళ్ళకి ముందున్నవాళ్ళు, ఇట్లా దాదాపు 7 తరాల నుంచి వస్తున్న మన పూర్వులు ఎవరైతే ఉంటారో వారు చేసే పాపం వారు అనుభవించగా ఇంకా మిగిలిపోయి మనల్ని బాధ పెడుతుంటుంది. అంటే మనం ఈనాడు అనుభవించే పాపం మనం చేసుకున్నదే కాదు, మన పూర్వులు చేసుకున్నది. అదేవిధంగా మనం సుఖం కూడా మనం చేసుకున్న సుఖమే కాదు, మన పూర్వులు చేసిన సుఖం కూడా మనకు సంక్రమిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్నది కాకుండా మన పూర్వులు చేసిన పాపపుణ్యాల యొక్క సంక్రమణ ఆ విధంగా మనకు సంక్రమించి మనం ఈనాడు అనుభవించే కష్టాలకి, సుఖాలకి హేతు కారణం అవుతున్నది. వాటన్నిటినీ పోగొట్టడానికి మనం ఈనాడు బాగా ఇంకా చేసుకుంటూ ఉండాలి. మనం చేసుకుంటుంటే మన పిల్లలకి కూడా, మన సంతానానికి కూడా ఆ పుణ్యం మనం సంక్రమింపజేసిన వాళ్ళం అవుతాం. తర్వాత మనం ఈనాడు చేసుకోవటమే కాక ఇటువంటి మహనీయులైన అవధూతల్ని నిరంతరము సేవిస్తూ కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కాబట్టి కలియుగంలో స్మరించటం చేతనే మనకి మోక్షం కలుగుతుంది అని అర్థం వచ్చింది. కాబట్టి మోక్షం అంటే కేవలము ఆ విష్ణువుతోనో కైలాసంతోనో పరమాత్మతోనో లీనం కావటమే కాదు, ఐక్యం కావటమే కాదు, మనం ముడిని విప్పదీసుకోగలగటం. అనేక ముళ్ళు వేసుకున్నాం మనం, పాశములు ఉన్నాయి మనకి, ఆ పాశములన్నీ విడగొట్టుకోవటమే మోక్షం. పాశబంధంలో నుంచి విడిగొట్టుకోవటం, దానికి మనం చేసే ప్రయత్నంతో పాటుగా మనం ఇటువంటి మహనీయులైన అవధూతలు ఉంటే వారిని మనం సేవించడం కూడా చాలా అవసరం అవుతుంది. ఇలా చేస్తే
మనం పరమార్థాన్ని సాధించుకోగలుగుతాం. జన్మకి పరమార్థం సాధించుకోవటమే కర్తవ్యం. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను నేను. అడిగిన ప్రశ్నకి అవధూతలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాను అడిగారు కదా. ఈ అవధూతలు అనేవాళ్ళు ఏంటంటే సిద్ధమండలం అంటే హిమాలయాలలో సిద్ధమండలం అనేటటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పి మనం అనేక పుస్తకాలలో చదువుతాము. పెద్దల యొక్క అనుభవం కూడా చెప్తుంటారు. వీళ్ళు మహా తపస్సు చేత వాళ్ళు 1500, 2000, 3000 సంవత్సరాలు అట్లా జీవిస్తూ ఉంటారు. అదొక సిద్ధమండలం, అదొక ప్రపంచం, అదొక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచం అన్నమాట. ఈ భూమి కూడా ఒక జీవి. దీనికి ఈ భూమండలానికి కూడా ఒక ఆరా అనేటటువంటిది ఉండటము అదంతా కూడా ఉంటుంది భూమికి కూడా. ఎప్పుడైతే ధర్మం నుంచి పక్కకు వెళ్ళిపోయి నెగటివ్ వైబ్రేషన్స్ భూమిని తాకుతుంటాయో అప్పుడు ఆ భూమి కలుషితం అవుతుంటుంది. అది మనకి పురాణాలలో కూడా చెప్తుంటారు. భూదేవుడు విష్ణుదేవుని మొరబెట్టుకున్నట్టు నేను ఈ పాపాన్ని భరించలేకుండా ఉన్నానని అన్నట్టు చెప్తూ ఉంటారు కదా కథల్లో కూడా. సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఆ విషయాన్ని. అట్లా ధర్మజ్ఞాని జరిగి భూమి కలుషితమైనప్పుడు వైబ్రేషన్స్ వల్ల నెగటివ్ ఎనర్జీ ఎక్కువైపోయినప్పుడు దైవం నుంచి దూరం అయిపోయినప్పుడు మానవ జాతి అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వస్తారు భూమి మీదకు. భగవంతుడు భరించలేడు ఈ అధర్మాన్ని. అప్పుడు వచ్చిన వాళ్ళు భగవంతుడు సరాసరి భూమి మీదకి వచ్చి ఏమి చేయలేడు. భగవంతుడికి ఒక ఉపాధి కావాలి. ఒక ఉపాధి ద్వారానే లోక కళ్యాణంలో ఏమైనా చేయగలుగుతాడని. అట్లా ఒక ఉపాధిని ఆశ్రయించుకొని అవధూతలు అనేవాళ్ళు వస్తారు. వాళ్ళే అవధూతలు. విష్ణుదేవుని భగవంతుడి యొక్క ఇంకొక రూపమే అవధూతలు అన్నమాట. వాళ్ళు మన ఈ లోకానికి వచ్చి ఈ నీతి బాధలన్నీ తొలగిస్తూ దైవం వైపుకి మనుషుల్ని తిప్పుతూ ధర్మాన్ని స్థాపించడానికే వాళ్ళు వస్తుంటారు అవధూతలు. అలాగేమ్మా, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదామమ్మా. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, మీకు వినిపిస్తోందా అమ్మ? మీకు కాల్ కలిసింది, మాట్లాడొచ్చు. నమస్తే అండి, నా పుణ్య దంపతులకు నమస్కారాలు, పాదాపు వందనాలు. నమస్కారం తల్లి. వినిపిస్తుందండి? శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. చెప్పండి తల్లి. శుభం శుభం శుభం. అదే అండి, వ్రతం గురించి విధానం తెలుసుకున్నామండి. రైట్ అమ్మా, చెప్తారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం అనేది భగవాన్ శ్రీ రామదూత స్వామివారు లోకానికి అనుగ్రహించిన దివ్యాతి దివ్యమైన వరం. దీన్ని అందరూ కూడా చేసుకోవచ్చును, అందరిళ్లల్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. దీనికి చమత్కారం విశేషం ఏంటంటే ఈ వ్రతంలో మిగతా వ్రతములలో లేని ఒక విశేషం ఏంటంటే ఈ వ్రతానికి మనం ఎవరినైతే అతిథులుగా పిలుస్తామో, మా ఇంటికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఎవరినైతే పిలుస్తామో ఆ వచ్చినటువంటి దంపతులు కూడా వారు దంపతులుగా రావాలి. దంపతులుగా వస్తే దంపతులు అనేది పూర్ణభావం. దంపతుల్లో కేవలం ఒక్కళ్ళే వస్తే అది సంపూర్ణం కాదు. భార్యాభర్తలు ఏకంగా ఇద్దరు కలిసి వస్తేనే పూర్ణత్వానికి చిహ్నం అది. కాబట్టి పూర్ణత్వం వచ్చినప్పుడు మాత్రమే వారు మనల్ని ఆశీర్వదిస్తే మనకి ఆశీస్సు ఎక్కువ ఫలప్రదం అవుతుంది. అందువలన వచ్చినటువంటి అతిథులు కూడా పూజ చేయించుకుంటూ ఉన్నటువంటి యజమానులతో పాటుగా వారు కూడా పూజలో పాల్గొనేందుకు చాలా చక్కని అవకాశము, దివ్యాతి దివ్యమైన అవకాశము ఉన్నటువంటి వ్రత రాజము ఇది ఒక్కటే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందాక వారు చెప్పారు కంకణం కట్టుకోవడం చేత లక్ష్మి స్థిరంగా ఉండిపోతుందని. అన్ని లోకాల కంటే ఆవల ఉన్నటువంటి లోకము, దానికంటే ఉత్తమ లోకం లేదు. అందువలన ఆ లోకానికి అనుత్తమ లోకము, దీని తరువాత ఉత్తమ లోకములు లేవు కాబట్టి అది అనుత్తమ లోకం. అదేది? గోలోకము. ఆ గోలోకము యొక్క నాయిక రాధాదేవి. రాధాదేవి భగవంతుడైనటువంటి కృష్ణునికి ఆరాధ్య దేవత. ఆ కృష్ణునికి ఆరాధ్య దేవత అయినటువంటి రాధాదేవి యొక్క శిరోజముల నుంచి, అంటే కొప్పులో నుంచి ఉద్భవించి, అంటే రాధాదేవి యొక్క సహస్రారములో నుంచి వచ్చినటువంటి మహనీయురాలు ఈ సువర్ణలక్ష్మి అమ్మవారు. ఆమెను మన మహనీయులైనటువంటి
మన పూర్వపుణ్య విశేషము చేత మనకు దర్శన భాగ్యము కలిగిస్తున్నటువంటి రామదూత స్వామి వారు తపస్సు చేత సాధించి దర్శనం చేసుకున్నారు. అందరిళ్లలో కూడా అది పూజ చేసుకోవచ్చని. ఆ దేవతని, ఆ అన్ని లోకాల కంటే పైన ఉన్నటువంటి సువర్ణలక్ష్మి అమ్మవారిని యజమానురాలు ఈ 4 వేళ్ళు లోపలికి ముడిచి ఈ బొటన వేలు మాత్రమే బయటికి చూపిస్తూ పిలుస్తారు. ఆహ్వానం చేయటం అంటే పిలవటమే. ఆ పిలుస్తున్నప్పుడు చెయ్యి పైకెత్తి, కుడి చెయ్యి పైకెత్తి పిలుస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. అంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ ఆత్మ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో నెమ్మదిగా తిరుగుతున్నప్పుడు ఈ పురుషుడు, యజమానుడు ఈమె యొక్క కుడి చేతికి ఏ చేతితో అయితే అమ్మవారిని ఆహ్వానం చేస్తారో ఆ చేతికి కంకణం కట్టి ఆ పిలిచినటువంటి అమ్మవారిని ఆమెలో నిలబడి ఉండేట్టుగా చేస్తారు. అది ఈ పూజలో విశేషం. వచ్చిన అతిథులందరూ కూడా ఆ సమయంలో వీరిని ఆశీర్వదిస్తారు. వారికి కూడా కంకణాలు జరుగుతాయి. అది విశేషం. ఇక్కడ అతిథులు కూడా యజమానులతో సమానంగానే భాగం పంచుకునే పూజ. వారు ఇంట్లో విడిగా చేసుకోవటం మాట ఎట్లా ఉన్నా ఇక్కడికి వచ్చి చూసుకోవటం చేత కూడా, ఇక్కడ కూడా పాల్గొనటం చేత వీరు కూడా అంత విశేషమైనటువంటి భోగభాగ్యాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని యజమానురాలతో పాటుగానే పొందగలుగుతారు. ఇది చాలా విశేషం. అందువల్ల అది కట్టిన తర్వాత ఆశీస్సులు పొందుతారు. ఇది ఇక్కడ జరిగే విషయం తల్లి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే అమ్మా, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు, కాశీనాథన్ నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీమతి. హలో గురువు గారు, చెప్పండి తల్లి. మాట్లాడండి. నమస్తే గురువు గారు. శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం శుభం శుభం. చెప్పండి. గారు ఏమండి ఏమంటున్నారమ్మా? మళ్ళీ కొబ్బరికాయ కొట్టే పండు అవుతుంది అని అంటారు, అది మంచిదేనా? మరొక్కసారి అడగండి అమ్మా, మీరు అడిగేది వినిపించడం లేదు. ఊళ్ళో కొబ్బరికాయ అది మంచిదేనా? ఈరోజు అమ్మ మీరు విన్నారా? ఈరోజు సువర్ణ లక్ష్మీదేవి వ్రతం గురించి చెప్తున్నారు. చెప్పండి. కొబ్బరికాయ గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం మంచిదే కదా? మంచిదే తల్లి, మంచిదే. గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం, ఇందులో కాయ పండితేనో ఏదో అన్నారు, పండితే కాదు, వినపడలే సరిగ్గా ఏదో అంటున్నారు. కానీ అమ్మ మీరు చెప్పేది మాకు సరిగా వినిపించలేదు. ఈరోజు అయినా గురుగారు సువర్ణ లక్ష్మీదేవి వ్రతం గురించి వివరిస్తున్నారు. ఆ వ్రతానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. అలాగే అమ్మ మీరు చెప్పండి, సువర్ణ లక్ష్మీదేవి వ్రతం చేసేవాళ్ళు ఇతర దేవతారాధన కూడా చేయొచ్చు అంటారా? ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇతర దేవత ఆరాధన కూడా వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ వ్రతాన్ని మనకి ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి యొక్క విశేషం ఏంటంటే, ఏ దేవతల్ని మనం ఆరాధించినా ఈ ఆరాధన చివరికి మనకి ఇక్కడ నిలిచిపోతుంది. మన గురువు గారి దగ్గర, మా గురువు అదే రామదూత స్వామి వారి దగ్గర, అమ్మవారి దగ్గర నిలిచిపోతుంది. కట్టినటువంటి దేవతల యొక్క ఆరాధన క్రమంగా, అంటే ఇందులో మనం బాగా లోతులకు వెళ్ళి దీక్షగా, భక్తిగా నమ్మి విశ్వాసంతో చేస్తూ ఉంటే కట్టిన దేవతలందరూ కూడా ఇందులో లీనమైపోతారు. అది ఇందులో ఉన్నటువంటి గొప్పతనం. అది మా అనుభవం మీద చెప్తున్నటువంటి విషయం. మేము కూడా చాలా పూజలు చేసేవాళ్ళం, చాలా ఉపాసనలు చేసేవాళ్ళం. క్రమంగా ఇవన్నీ కూడా కలిసిపోయి ఇందులో అద్వైత భావంలోకి వచ్చేస్తాము. అది పూజలోని గొప్పతనం. చేసుకోవచ్చు, ఏ దేవతలనైనా ఆరాధించుకోవచ్చు. అంటే ఆకాశాత్ పతితం తోయం, ఏ విధంగా అయితే ఆకాశంలోంచి పడ్డ నీరంతా కూడా నదుల ద్వారా సముద్రంలో చేరతాయో, ఆ విధంగా ఇతర దేవతారాధన ఎంత చేసినప్పటికీ కూడా ఆ దేవతారాధన ఇక్కడ స్వామివారిని ఆరాధించడం చేత, రామదూత స్వామి ఆరాధించడం చేత, అది రామదూత స్వామివారి ద్వారానే పరమేశ్వరుడికి చెందుతుంది. అసలు రామదూత స్వామివారినే మేము పరమేశ్వరుడిగా, మన అవధూత చక్రవర్తిగా భావిస్తున్నాం కదా, ఆయనకే చెందుతాయి. సర్వదేవ నమస్కార రామదూతం ప్రతిగచ్చతి అని భావం. అనేక దేవతల యొక్క పూజల యొక్క ఫలితం అంతా కూడా చివరికి జ్ఞానంలోకి మారుతుంది. జ్ఞానంలోకి వచ్చి ఒకటే, ద్వైతం అనేది లేదు, అద్వైతమే. అప్పుడు మనకి ఈ దేవత ఆ దేవత అన్న ఉండదు, కానీ కలిసిపోయే అవకాశం బాగా ఉంది. ఇది అనుభవం. ఇది చేసుకునే వాళ్ళు ఇతర దేవతారాధన కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
మరొక కాల్ ఉన్నారు గురువుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. అమ్మా నమస్తే, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మీరు మాట్లాడచ్చు. చెప్పండి అమ్మా, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నేను దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా మనము. చెప్పండి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. కాల్ కట్ అయింది గురువుగారు. అలాగే సంవత్సరంలో ఎన్నిసార్లు ఈ వ్రతం చేసుకోవచ్చు అంటారు? ఈ వ్రతాన్ని చేసుకోవటంలో ఇన్నిసార్లు అన్న నియమం ఏం లేదు తల్లి, మనకున్న అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని పర్వదినాలు ఉంటాయి వ్యక్తిగతంగా. మామూలుగా మనకి పంచాంగంలో చూపించే పర్వదినాలు పండుగలే కాక వివాహ వార్షికోత్సవం అది ఆ వ్యక్తులకు సంబంధించిన పర్వం ఒక రకంగా, అంతే కదా. అట్లాగే పుట్టినరోజు, పిల్లలకి జరిగే శుభకార్యాలు, ఇట్లా ఈ రోజులు వచ్చినప్పుడల్లా కూడా ఆ రోజుల యొక్క విశిష్టతని మరింతగా పెంపు చేసేందుకు, అభివృద్ధి చేసేందుకు ఈ వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఈ వ్రతం వలన ఈ వ్రతం చేసుకున్న వాళ్ళే కాదు తల్లి, ఈ వ్రతం ఎవరన్నా చేసుకుని ఉంటే చూడటానికి వచ్చిన అతిథులు కూడా అనేక విధాలుగా లాభపడటం, లబ్ధి పొందటం అనేది మా అనుభవంలో మేము చూసాం. తర్వాత మేము రాసిన పుస్తకాలలో కూడా మేము ఒక మ్యాగజైన్ వేస్తూ ఉంటాం, శ్రీరామదూతం అనే పేరుతో. ఆ మ్యాగజైన్లో కానీ, ఇంకా దత్తావతారాలు శ్రీ రామదూత స్వామి అనే పేరుతో వేసిన పుస్తకంలో కానివ్వండి, ఇంకా రామదూత స్వామి లీలా వైభవం అనే పేరుతో వేసిన పుస్తకంలో కానివ్వండి, ఇంకా శ్రీ రామదూత స్వామి యోగ మాహాత్మ్యములు అనే ఒక పుస్తకం రాసాం, అందులో వేసినప్పుడు కానీ, ఇట్లా ఏ పుస్తకాల్లో రాసినప్పటికీ కూడా భక్తుల యొక్క అనుభవాల్ని చక్కగా ప్రత్యక్షరం వారు రాసి చెప్పినట్టుగానే మేము వారి ఫోన్ నెంబర్లతో సహా అన్ని వివరాలతో సహా చాలా జాగ్రత్తగా మేము రాయటం జరిగింది. అందులో కూడా అనుభవంలో కూడా ఏమిటంటే, ఈ పూజ చేసుకోవటానికి చూడటానికి ఎవరన్నా చేసుకుని ఉంటే వారింటికి చూడటానికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా లాభాలు జరిగాయి. అందువలన ఎప్పుడూ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతంలో ఒక పెద్ద సంపన్నుడే, చాలా సంపన్నుడు ఆయన, కానీ తర్వాత ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు ఆయన పాపం. అంటే వ్యాపారస్తుడే బాగా దెబ్బతిన్నాడు. స్వామి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు స్వామివారు 15 రోజులకు ఒకసారి చొప్పున ఒక 5 సార్లు చేసుకోమని చెప్పారు సువర్ణలక్ష్మి అమ్మవారి పూజ. అంటే ఆయన యొక్క కర్మ విశేషాన్ని బట్టి ఉంటుంది అది స్వామివారే చెప్పగలరు. స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి ఆదేశం ప్రకారంగా ఆ పూజ చేసుకోవడం చాలా విశేషం అది. అందువల్ల 15 రోజులకు ఒకసారి చేసుకుని తర్వాత ఒక 9 రాత్రులు చేవూరు ఆశ్రమంలో, చేవూరు ఆశ్రమానికి ఏం పేరు, వేణుగోపాల నగర్ అని పేరు. ఈ వేణుగోపాల అనే పేరు మన పరమ గురువు గారి పేరు. అంటే మన గురువు గారు రామదూత స్వామివారి గురువు గారైన వేణుదత్తాత్రేయ స్వామివారి పేరుతో ఆ నగరం స్థాపించబడింది. అంటే ఆశ్రమం అన్నమాట అది. అక్కడ వేణుదత్తాత్రేయ స్వామి విగ్రహము, గుడి అంతా ఉంది. అక్కడికి వచ్చి చక్కగా ప్రదక్షిణ చేసుకుని ఒక 9 రాత్రులు ఆశ్రమంలో పడుకోవటం కూడా చేస్తే చాలా బాగుంటున్నారు. ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత 3 నెలల కాలంలోనే ఆయన జీవితం అద్భుతమైన పరిణామం వచ్చింది తల్లి. చాలా భయంకరంగా, అంటే దాదాపు తిండికి కూడా కష్టపడే రోజులు, కోటీశ్వరుడు ఆయన. అటువంటి వాడు తిండికి కూడా ఒక బాధపడే పరిస్థితి వస్తూ ఉంటే ఆ బాధంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి పరిణామం వచ్చింది తల్లి. అందువల్ల ఈ వ్రతం ఎన్నిసార్లు స్వామివారు చెప్పాలి, ప్రత్యేకంగా స్వామివారు అనుమతితో చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. అయితే ప్రేక్షకుల్లో ఎవరైనా చేసుకోవాలి వ్రతం అనుకునే వాళ్ళకి ఏ విధంగా సంప్రదించాలి? ఆ విధంగా వాళ్ళకి వేణుదత్తాత్రేయ స్వామి నగర్ అంటే కావలి దగ్గర ఒంగోలు వైపు, కావలి నుంచి ఒంగోలు వైపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో చేవూరు ఆశ్రమం ఉంది. అదే వేణుగోపాల నగర్ అన్నానే ఇక్కడ ఆ ఆశ్రమం దర్శనం చేసుకోవచ్చును. లేదా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గర హైదరాబాద్ అని ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు దగ్గరలో స్వామివారి ఆశ్రమం ఉంది. అది కూడా దాన్ని దర్శనం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి నెలలో మొదటి ఆదివారం నాడు స్వామివారు అక్కడ వస్తారు. కొన్ని వేల మంది వస్తారు దర్శనానికి. అందువల్ల అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆజ్ఞను తీసుకుని ఇది చేసుకోవచ్చును. అక్కడ గురుస్వాములు ఉంటారు. మీరు చెప్పారు కదా, స్వామివారి యొక్క ఆదేశం ప్రకారంగా శిక్షితులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, శిక్షణ పొందినవారు, ఆ శిక్షణ పొందిన గురుస్వాములు అనబడేవారు
గురుస్వామినులు అనబడేవారు, వారిని దీక్షాధారులు కూడా అంటుంటారు. వారి చేత ఈ పూజ చేయించుకోవచ్చు, ఏమీ నష్టం లేదు దానివల్ల. వారు వచ్చి మీ ఇంటికి వచ్చి చేయిస్తారు. మీకు చాలా సుఖమైన పూజ, చాలా ఇబ్బంది ఏం లేదు. అది మనం ప్రేక్షకులందరికీ కూడా ఈ విధంగా తెలియజేయచ్చు. అయితే అమ్మ, ఈ వ్రతం చేసుకునే వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దంపతులు చేసుకుంటారు కాబట్టి ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి? వ్రతానికి ప్రత్యేకంగా నియమాలు అంటే ఏమీ లేవు, ఏ నియమాలు లేవు. రాత్రిపూట సాయంత్రం పూట పూజ చేసుకుంటే పగటిపూట భోజనం చేయకూడదన్న నియమం కూడా లేదు. ఒకటే ఒక నియమం ఏంటంటే, వాళ్ళు విశ్వాసంతో నమ్మకంతో 21 మంది దంపతుల్ని సమకూర్చుకొని వ్రతం నిరభ్యంతరంగా ఏ కష్టము లేకుండా చేసుకోవచ్చు. స్వామివారు ఎంత సులభతరం చేశారంటే ఈ వ్రతాన్ని పెద్దగా చెప్పుకోదగ్గటువంటి నియమాలంటూ ఏమీ ఉండవు దీనికి. కొన్ని చోట మేము పూజలకు వెళ్ళినప్పుడు నాకు తోచినటువంటి నియమం చెప్తాను. సాధారణంగా ఏంటంటే పిలుస్తారు కదా, 21 మంది దంపతులు వస్తారు, వాళ్ళు 50 మంది దాకా అవుతారు కదా. ఈ కూర్చొని పూజ చేస్తున్నటువంటి యజమానులు వాళ్ళని పిలవటంలోనూ, వాళ్ళని కూర్చోబెట్టడంలోనూ, వాళ్ళకి మర్యాదలు చేయటంలోనూ ఎక్కువ భాగం దృష్టి అటుపోతూ ఉంటుంది. అక్కడ కూర్చుంటే పూజకి ఆ కలశాల ముందు అక్కడ అమ్మవారు, స్వామివారు, పరమ గురువు గారు వీళ్ళని మనం ఆవాహన చేసాం. ఎక్కడో గోలోకంలో ఉన్నటువంటి ఆ సువర్ణలక్ష్మి అమ్మవారిని మనం ఆవాహన చేసి ఇక్కడికి పిలిపించాం. మన ఇంటికి రమ్మనమని, మేము నీకు పూజ చేస్తాం రమ్మని పిలిపించాం. దృష్టి అంతా అక్కడే ఉండాలి. అంతేగాని వాళ్ళకు ఎవరినైనా నియమించుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఎవరో ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని కూర్చోబెట్టడానికి, వాళ్ళ మర్యాదలు చేయడానికి ఎవరినైనా నియమించుకొని, ఫోన్లు ఎత్తడానికి కూడా ఇంకెవరినైనా నియమించుకొని అడ్రస్లు అడుగుతుంటారు ఎక్కడికి రావాలని. దానికి కూడా ఎవరైనా నియమించుకొని, వీళ్ళు మాత్రం పూర్తి ఏకాగ్రత, దృష్టి అంతా అక్కడ ఆ పూజ మీదే ఉండేటట్టుగా ఉండటం ఒక ముఖ్యమైనటువంటి నియమం. ఆ నియమాన్ని పాటిస్తే ఇంక వేరే నియమాలంటే ఏం అవసరం లేదు అసలు. శ్రద్ధే దేవుడు తల్లి, యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. అందువల్ల శ్రద్ధ చాలా ప్రధానం. శ్రద్ధ, అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంది. ఇక్కడ మనం పిలిచాం అమ్మవారిని, మన ఇంట్లో లక్ష్మిని స్థాపించుకోవటం కోసం మనం వ్రతం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ వచ్చినటువంటి అమ్మవారే మనకి ముఖ్య అతిథి. మిగతా వాళ్ళని చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అమ్మవారిని పిలిచింది మనం, యజమానులు పిలుస్తున్నారు. వాళ్ళ దృష్టి అంతా కూడా అమ్మవారిని సంతోషపెట్టడం, అమ్మవారి మీద శ్రద్ధాభక్తులతో పూజించుకోవటం, ఆవిడ అనుగ్రహాన్ని పొందటం మీద మాత్రమే లక్ష్యం ఉండాలి. అది ముఖ్యమైనటువంటి నియమం. ఇంకా వేరే నియమాలు అసలు అవసరం లేదు. ఏ బట్టలు కట్టుకున్నారా, మడిగట్టుకున్నారా, మడి నీళ్ళు వచ్చినాయా లేవా, ఇవున్నాయా అవున్నాయా, ఎన్ని పూలు పెట్టారా అన్ని పూలు పెట్టారా, ఎన్ని పళ్ళు పెట్టాలి, ఇవన్నీ కూడా అసలు నియమాల కింద కాదు. మన సంతృప్తి కోసం మనం ఏం పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. అక్కడ కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం. ఇవి ఉంటే ఈ నియమాలు చాలు. ఇంక వేరే నియమాలు ఏం అవసరం లేదు. పొద్దున చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. సాయంత్రం చేసుకుంటే పొద్దున ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు. పొద్దున చేసుకున్నా కూడా వాళ్ళు టిఫిన్ చేయొచ్చు, ఆకలితో చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు అసలు. ఆ నియమం పాటిస్తే అన్ని నియమాలు పాటించినట్టు. అలాగే గురుగారు, ఈ వ్రతం ఏ ఆలయాల్లో చేయాలి? అంటే ఇంట్లో చేసుకోవచ్చా, లేకపోతే ఆలయంలోనే చేయాలంటారా? అసలు ఆలయంలో చేసుకోమన్నమాట ఎప్పుడు చెప్పలేదు తల్లి. ఆలయంలో ఎప్పుడంటే ఇల్లు బాగా అసౌకర్యంగా ఉన్నా, ఇల్లు సరిపోకపోయినా, లేదా ఇక్కడ హోమం చేసుకోవాల్సి వస్తుంది. పూజలో భాగం హోమం. దేవతలు అగ్నిముఖులు, అంటే అగ్ని ద్వారానే దేవతలకి మనం నివేదించిన పదార్థాలు, అందులో వేసిన పదార్థాలు అందుతాయి. అగ్ని చాలా ప్రధానమైంది. సిద్ధులందరూ కూడా ఈ హోమ కార్యంలోనే అగ్నిగుండాల దగ్గరే పూజలు చేస్తూనే, హోమాలు చేస్తూనే మనకు కనిపిస్తారు. అటువంటి సిద్ధపురుషుల్ని చూసే చాలా 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 గొప్ప అదృష్టం, భాగ్యం మాకు లభించింది. స్వామివారు అందజేశారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, సిద్ధపురుషులు తప్పనిసరిగా ఈ అగ్నికార్యం దగ్గరే ఉంటారు వారు. ఇకపోతే ఒకవేళ అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు హోమం చేస్తూ ఉంటే పొగ పడుతుందేమో, అదేమో ఇదో అని చెప్పేసి ఇంటి వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా అప్పుడప్పుడు రావచ్చును. కానీ వాస్తవంగా ఇంట్లో హోమం చేసుకుంటే ఆ హోమ ధూపం చేత కొన్ని దుష్ట శక్తులు ఏవైతే మన బాధ పెడుతూ ఉంటాయో వాటిని అశరీర శక్తులు అంటారు.
ఈ అశరీర శక్తుల యొక్క బాధ మన అందరి మీద ఉంటుంది తల్లి. అయితే కొంతమంది తక్కువగా కొంతమంది ఎక్కువగా ఉంటుంది. అది వేరే వేరే లక్షణాలు, దానికి వేరే చెప్పుకుందాం అవసరమైతే. అందువలన వాటిని పారద్రోలటానికి ఈ హోమం చాలా అవసరం, చాలా పవిత్రమైంది అది. అయితే ఇంటి వాళ్ళు వీళ్ళ ఇల్లు కనుక సొంత ఇల్లు కాకపోతే అద్దె ఇల్లు అయితే ఆ ఇంటి యజమాని ఏదైనా ఇబ్బంది పెట్టి అది 1-2 సందర్భాల్లో మేము తటస్థపడింది మాకు. అటువంటప్పుడు ముందుగానే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి అయ్యా మా ఇంట్లో చేసుకోవడానికి వీలేదంటున్నారండి మా ఇంటి వాళ్ళు, మరి దీనికి ఎట్లాగంటే అప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకుని సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆలయంలో చేసుకోవడం కూడా ఉంది, కానీ ఆలయంలోనే చేసుకోవాలి అన్న నియమం ఏమీ లేదు. ఇంట్లో చేసుకోవటమే సర్వోత్తమంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రశ్న సమాధానం ఏమిటంటే ఆలయంలో కూడా చేసుకోవచ్చును. స్వామివారి భగవాన్ శ్రీ రామదూత స్వామివారి అనుగ్రహపూర్వకమైన ఆశీస్సుతో సాధారణంగా ఇళ్లలోనే చేసుకుంటాం. అది మరొక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడతామండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. అమ్మ నమస్తే, మాట్లాడండి. మాట్లాడండి, గురువుగారు ఉన్నారు. అమ్మ అడగండి, మీ సందేహం ఏంటి? మేము దర్శనం కావాలని ఉన్నది స్వామి దగ్గరికి వెళ్ళి, ఎక్కడుంటుంది కలవాలి అని అడుగుతున్నారు. స్వామివారిని సంప్రదించడానికి మధ్యలో కింద ఫోన్ నెంబర్లు వస్తాయి తల్లి. ఆ ఫోన్ నెంబర్లను మీరు ఏమంట తల్లి? ఫోన్ నెంబర్ చూసాము, ఫోన్ నెంబర్ వచ్చింది, అందుకే ఫోన్ చేసిన ఎక్కడ వెళ్ళాలని. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసే ఫోన్ కాకుండా స్వామివారి దర్శనార్థం చేసే ఫోన్లు వేరే ఉన్నాయి, అవి వచ్చి ఉంటాయి. చెప్తే రాసుకుంటే చెప్పవా? మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయండి, ఆ నెంబర్స్ చూసి నోట్ చేసుకోండి. సాధారణంగా హైదరాబాద్కు సమీపంలో ఉన్నవారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న హైదరాబాద్ అనే చోటకి ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వస్తే స్వామివారి దర్శనం అవుతుంది. 9 గంటల సమయంలో వస్తే స్వామివారిని చూడవచ్చు, స్వామివారితో మాట్లాడవచ్చు, చాలా హాయిగా మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని సందర్భాలలో ముందుగానే మేము తెలియజేస్తాం. అక్కడికి చేవూరు వేణుగోపాల నగర్ అనబడే చోటికి, అంటే అది కావలికి 10 కిలోమీటర్ల యువతలగా ఉంటుంది, ఒంగోలు వైపు. అక్కడికి వచ్చి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అది పెద్ద ఆశ్రమం, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ ఫోన్లలో మీరు 1-2 సార్లు సంప్రదించండి, తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది, ఆశీస్సు లభిస్తుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్తే అండి. అమ్మ నమస్తే, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. హలో అండి, చెప్పండి తల్లి. నమస్కారం అండి. నమస్కారం, శ్రీ రామదూత అనుగ్రహ ప్రాప్తిరస్తు. నమస్కారం అండి, మీ ఇద్దరికి నమస్కారం, పాదాభివందనాలు. శుభం 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 శుభం. అది ఇంకొకసారి వ్రత విధానం గురించి చెప్తారండి. నేను ఇప్పుడే టీవీ ఆన్ చేశాను, నేను ముందు నుంచి ఫాలో చేయలేదు. మీరు ఒకసారి ఏమనుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి వివరంగా చెప్తారండి. ఏమనుకోవటం అనేది జరగదు తల్లి, మేము ఉన్నదే ఎందుకు. భగవాన్ శ్రీ రామదూత స్వామి అనుగ్రహం ఎంతమంది వ్యక్తులకి, ఎంతమంది మహిళామూర్తులకి, పురుషులకి అందటానికి అవకాశం ఉంటుందో అట్లా ఆ విధంగా అందజేయటమే మా లక్ష్యం కూడాను. అంటే మీరు దీనికి ప్రత్యేకంగా తిథి వారం వర్జంతో నిమిత్తం లేదు. ఏ రోజైనా శూన్యమాసాలు అవి ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. పౌర్ణమైన, అమావాస్య అయినా, మంగళవారం, శనివారం, శుక్రవారం ఇవన్నీ ఏమి లేకుండా ఏ వారమైనా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ముందుగా మాత్రం 21 మందికి తక్కువ కాకుండా, ఇంకా ఎక్కువ మంది వస్తే విశేషమే, 21 మందికి తక్కువ కాకుండా మీ ఇంటికి ఎవరినైతే పిలవాలో వారి ఒక జాబితా తయారు చేసుకోండి, ఒక లిస్టు తయారు చేసుకోండి. అయితే వారికి పిల్లలు ఉంటే మంచిది. పిల్లలు ఉన్న దంపతులు 55 సంవత్సరాలకు మించని వయస్సున్నవారు, అంటే 55 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, అటువంటి దంపతుల్ని కులంతో సంబంధం లేకుండా, అంటే ఏ కులమైనా పర్వాలేదు, మీరు ఏ కులం అవుతారో ఉంటారో ఆ కులం వాళ్ళనే పిలవాలని నియమం లేదు. కులంతో సంబంధం లేకుండా కేవలం కాస్త ఆస్తిక భావం ఉంటే చాలు. భగవంతుడు
భక్తి శ్రద్ధ ఇటువంటి ఉన్నటువంటి దంపతుల్ని మీకు తెలుస్తారు కదా, మీ ఇరుగు పొరుగు వాళ్ళని, మీ బంధువుల్ని, మిత్రుల్ని, అటువంటి వారందరినీ కూడా పిలిచి వారికి భోజనం కూడా భారీగా పెట్టకూడదు. లఘువుగా భోజనం అంటే మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి వండుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. పెట్టేదేదో శుభ్రంగా పెట్టాలి, కానీ భారీగా ఒక 10 కూరలు, ఒక 20 పచ్చళ్ళు అట్లా చేయక్కర్లే. పిండి వంటలు అవన్నీ మామూలు సాధారణ భోజనం చేసి వారిని మర్యాదగా సంతృప్తిపరిచి పిలవాలి. అయితే వాళ్ళకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే ఇతర పూజల్లో లాగా కేవలం చూసి మనం పెట్టిందేదో తినిపోవటంగా ఉండదు. ఇక్కడ వారు కూడా పూజలో పాల్గొంటారు. సువాసిని పూజ ఉంటుంది, ముఖ్యంగా సువాసిని పూజలో పాల్గొంటారు. కంకణ ధారణ ఉంటుంది, అందులో పాల్గొంటారు. ఇవన్నీ కూడా పూజ చేసుకునే యజమానుడు యజమానురాల్లాగా చేసుకోవచ్చును. మీరు ఆ ఫోన్ నెంబర్లతో సంప్రదించండి తల్లి. మాట్లాడితే మీరు పూజ చేసుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా వారు ఇంకా బాగా వివరాలు చెప్పి పూజా సామగ్రి కూడా బాగా చెప్పగలుగుతారు. ఏం బాధ లేదు. చాలా సంతోషంగా హాయిగా మన సమస్తమైన బాధలు కూడా తొలగిపోవటానికి అద్భుతంగా భగవాన్ శ్రీ రామదూత స్వామి అవధూత చక్రవర్తి మనకు అందజేసినటువంటి పూజని మనందరం కూడా చేసుకుందాం. ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. మన ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా మనం ఎంతో ఆనందపరిచిన వాళ్ళం అవుతాం, వాళ్ళకు కూడా ఈ లాభాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. ఇది చాలా మంచిది. చాలా సంతోషం గురుగారు. సువర్ణలక్ష్మీదేవి వ్రత విధానాన్ని మా అందరికీ కూడా తెలియపరిచినందుకు అమ్మ మీకు గురువు గారికి చాలా అఖండ గురుదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం శుభం. ఇది వాళ్ళ జ్ఞానవేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి జ్ఞానయోగి ఛానల్.